దొంగ అని అసత్య ప్రచారం చేశారు. ఓ తల్లికి 2 బిడ్డలు ఉన్నారు. ఫర్ సపోజ్ నేనే ఉన్నాను, నాకు జున్ను ఉన్నాడు. జున్ను తర్వాత ఏమున్నో బన్నువో పుట్టాడు అనుకుందాం. ఆ మున్ను గాని నేను సరిగ్గా చూడకుండా జున్నునే బాగా ప్రేమిస్తున్నా, విపరీతంగా ప్రేమిస్తున్నా. అప్పుడు ఆ మున్నుగాడు వచ్చి ఎవరిని అడుగుతాడు? ఎవరితో కంపేర్ చేసుకుంటాడు? నన్నే అడుగుతాడు. అమ్మ నువ్వు జున్ను అన్నను బాగా చూసుకున్నట్టు నన్నెందుకు చూసుకోవట్లేదు అని అడుగుతాడు. ఇంట్లో వాళ్ళతోనే కంపేర్ చేసుకుంటారు కానీ ఊర్లో వాళ్ళతో ఎవరు కంపేర్ చేసుకోరు. అమ్మ ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ అబ్బాయిని బాగా చూస్తుంది, నువ్వెందుకు నన్ను అలా చూడట్లేదు అని అడిగే హక్కు కూడా లేదు. ఎందుకంటే ఇళ్ల పక్కన వాళ్ళ జీవితాలు వేరు, వాళ్ళ సంపాదన వేరు, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు. కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళతోటే కంపేర్ చేసుకుంటారు ఎవరైనా. ఇప్పుడు అక్కడ ఉంది అబ్బాయి అయినా అమ్మాయి అయినా. ఇప్పుడు అమ్మాయి ఉందనుకుందాం, అక్కను చూస్తున్నావు కదా నన్ను కూడా చూడొచ్చు కదా అనడం తప్పు కాదు. అక్కను చూస్తున్నావు ఎందుకు? అక్కనే చూస్తున్నావు ఎందుకు? అక్కను వదిలేసే, గాలికి వదిలేసే, దాని బతికది బతికిద్ది, దాన్ని పెళ్లి చేయమాక కాన్పులు చేయమాక అని ఎవడు అడగట్లా. అక్కను చూసిన దాంట్లో 60 భాగమైనా నన్ను చూడొచ్చు కదా అన్న వేలో అడుగుతున్నాడు. అర్థం చేసుకునే విధానంలో ఉండిద్ది. అర్థం అవుతుందా? పొద్దుగిట్ల ఆడపిల్ల మీద పడి ఏడుస్తారు ఎందుకు? ఆడపిల్ల మీద పడి ఏడుస్తారు ఎందుకు? ఆడపిల్ల మీద పడి ఏడవడానికి ఇంకా పోతే ఏడుస్తామంటే అర్థం అవుతుందా? సాగదీయడం కాదు. నువ్వు ఆమెను చూసిన దాంట్లో 60 భాగమైనా వీళ్ళని చూడొచ్చు కదా అన్న వేలో అడుగుతున్నారు అంతే. అది తెలుసుకుంటే బాగుపడతావు. ఆడపిల్లని చూడకూడదంట, ఆడపిల్లని చూడకూడదని ఎవడు అనలా. ఆడపిల్ల పుట్టినట్టే మగపిల్లడు కూడా పుట్టాడు. మరి వాడిని కూడా సమానంగా చూడాలి కదా అంటున్నా. అది అర్థం కావట్లో నీ పీతి బుర్రకి. ఇంకోటి, అసలు నీ ప్రాబ్లం ఏంది? కలిసి ఉందాం అన్నాను అనుకో, ఇప్పుడు అల్లా కలిసి ఉండేది లేదురా. ఎవరి పాటికి వాళ్ళు ఉండడమే. మా పోపుకున్న నాళ్ళు మేము చేసుకొని తింటాం, ఓపిక నశించిన రోజు నీ కాడికి వస్తాం అంటే ఏదో ముడ్డో నడ్డో ఇరిగిన రోజు వస్తాము చూడయ్యా అంటున్నావు అంతేగా. ఓకే. ఇంకోటి, నీ పిల్లం ఓసారి ఉన్నట్టు ఇంకోసారి ఉండదురా అంటున్నావు. అంటే ఓసారి బానే ఉంటుంది, నీ మాటల ప్రకారం ఓసారి బానే ఉంటుంది, బాగుందాం అని వచ్చింది దాని మైండ్ చెడేస్తున్నావు నువ్వు. అంటే దాన్ని ఏదో గెలుగుతున్నావు. ఆ గెలగడం మానేస్తే అది బానే ఉండిద్ది. అది తెలుసుకో ఫస్ట్. ఇంకోటి, సరే ఇదంతా వద్దు, ఎవరి పాటికి వాళ్ళు ఉందాం అన్నానే అనుకో, నీ పిల్లానికి కలిసి ఉండాలన్న ఆలోచన లేదు. అసలు నీ ప్రాబ్లం ఏందో తెలుసా? నీకు నేను నచ్చలా, నీ కొడుకు నన్ను ప్రేమించడం నీకు అస్సలు నచ్చట్లేదు. అది నీ ప్రాబ్లం. అత్తకు కోడలకు పడదు కదమ్మా. కోడలు అంటే అత్తకు పడదు, అత్త అంటే కోడలు పడదు. చివరికి కోడలు పిల్లలంటే కూడా అత్తకు పడదు. కోడలు పిల్లలు ఎందుకంటున్నానంటే వాళ్ళు కొడుకు పిల్లలకి ఎప్పటికీ ట్రీట్ చేయరు, కోడలు పిల్లల లెక్కనే ట్రీట్ చేస్తారు. అయితే కూతురు పిల్లలు లేకపోతే కోడలు పిల్లలు. ఈ కోడలు పిల్లల్ని కూడా రంగెంచుతారు, రూపెంచుతారు, అట్లంటారు ఇట్లంటారు. నెలల పిల్లలకి ఏముంటుందమ్మా రంగు రూపు? మీరు అన్ని చూసి వచ్చిన వాళ్ళే కదా. ఈ విషయంలో భర్త గారి సపోర్ట్ కూడా వాళ్ళకే ఉంటుంది. ఆ పసిపిల్లల్ని ఎంత శాడిజం అంటే, ఆ పసిపిల్లలు నెలల పిల్లలు రోజుల పిల్లలు తల్లి పాల మీద డిపెండ్ అయి ఉంటారు. వీళ్ళ శాడిజం తీర్చుకోవడందుకు ఆ పిల్లల్ని తల్లి చేతికి ఇవ్వకుండా పాలు ఎక్కువ పట్టొద్దమ్మా, పడితే అవి పెరుగైతే అని అంటారు. ఈ పెరుగయ్యే కాన్సెప్ట్ ఇప్పటి మటుకు నాకు అర్థం కాలేదు. ఈ పెరుగు ఎందుకు అవుతుంది అన్నది. ఇదే విషయం వల్ల మీ కూతుర్ల విషయంలో అప్లికేబుల్ అంటే కాదు, కేవలం కోడళ్ళ విషయంలోనే అప్లికేబుల్. దీనికి మీ కొడుకు సపోర్ట్ కూడా మీకే ఉంటుంది. మా అమ్మ ఏది చెప్తే అది కరెక్ట్. ఒరే అస్సలు తను నాతో సరిగ్గా మాట్లాడట్లేదు తెలుసా? మాట్లాడట్లా అని అంటున్నారు కదా. నా వెనుక మీరు మాట్లాడిన మాటలు నాకు తెలుసు అన్న విషయం మీరు తెలుసుకోండి. తెలుసుకున్నాను కాబట్టి మాట్లాడట్లేదు. ఓకే, బాయ్. కూతురు చెప్పినట్టు అల్లుడు వినాలి, కోడలు మాత్రం కొడుకు చెప్పినట్టు వినాలి. నమశివాయ. మొత్తం ప్రపంచం అంతా ఇక్కడే ఉందండి. కూతురు మాట అల్లుడు వినాలి, కొడుకు మాట కోడలు వినాలి. అంటే మనవాళ్లే పెత్తనం చెయ్యాలి. మా కోళ్ళండి అదో రకమండి, మా అబ్బాయి చెప్పినట్టుగా అదో ఇక్కడ ఆడదే అంటుంది ఈ మాట. మళ్ళీ మా అల్లుడండి బంగారు తండ్రి అండి, మా అమ్మాయి ఎలా చెప్తే అలాగే. అబ్బా, ఉపనిషద్ భాష్యమైనా అర్థమవుతుంది, పతంజలి భాష్యమైనా అర్థమవుతుంది, కానీ ఈ వాక్యానికి అర్థం తెలియదు. జనాలు బీపీ వస్తుందేమో అని భయపడి ఉప్పు తినడం మానేస్తున్నారు. షుగర్ వస్తుందేమో అని భయపడి పంచదార వేసుకోవడం, స్వీట్స్ తినడం కూడా మానేస్తున్నారు. కానీ ఆ దేవుడికి భయపడి మాత్రం ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం, చులకనగా చూడడం, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకోవడం, ఇవి మాత్రం మానలేకపోతున్నారు. ఎన్ని కేజీల అల్లుడు గారు స్టేటస్ పెడితే మై వైఫ్ ఈస్ మై లైఫ్. ఏమండో ఇది చూసారా? అల్లుడు గారు స్టేటస్ పెట్టారు, మై వైఫ్ ఈస్ మై లైఫ్ అంట. మనకు దొరికింది అల్లుడు కాదండి, కొడుకు. అవునవును నిజమే, అదే కొడుకే స్టేటస్ పెడితే మై వైఫ్ ఈస్ మై లైఫ్. అయ్యో 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 అయిపోయింది, అంతా అయిపోయింది. కొడుకు స్టేటస్ పెట్టాడు, మై వైఫ్ ఈస్ మై లైఫ్ అంట. అది కోడలు కాదు, మంది పెట్టి నా కాపురాన్ని నాశనం చేసేసింది. ఈరోజు వంట చాలా బాగుంది అమ్మాయి.
థ్యాంక్ యూ అత్తయ్య. థ్యాంక్స్ దేనికి? ఆ కూరగాయలు తీసుకొచ్చింది నేనే కదా. ఒక్కొక్క కూరగాయ చూసి చూసి తీసుకొస్తాను, అందుకే అంత బాగుంది కూర. కోడలా, పొద్దున్న చెప్పడం మర్చిపోయాను కానీ ఇవాళ చాలా బాగున్నావు. నిజంగానా అత్తయ్య? థ్యాంక్ యూ అత్తయ్య. థ్యాంక్స్ దేనికి? నువ్వు వేసుకున్న డ్రెస్ ఆ రోజు నేను కొని తెచ్చిందే కదా, అందుకే అంత బాగుంది. రోజు నువ్వు వేసుకునే డ్రెస్సులు నువ్వు కొనుక్కున్నావే కదా, ఎంత చండాలంగా ఉంటాయో. నా సెలక్షన్ అంత బాగుంటుంది మరి. ఏంటి రూమ్ ఈ రోజు ఎంత మెరిసిపోతుంది? ఈ బెడ్షీట్ నేను కొని తెచ్చిందే కదా, అందుకే రూమ్ అంతా అలా మెరిసిపోతుంది. నువ్వు తెచ్చిన బెడ్షీట్స్ వేస్తుంటావు కదా రోజు, చూడు ఎంత డల్గా కనిపించదు. నా సెలక్షన్ అంత అందంగా ఉంటుంది మరి. అత్తయ్య మీతో ఒక మాట చెప్పనా? మీ సెలక్షన్ చాలా బాగుంటుంది అత్తయ్య. అందుకే కదా మీరు కోడలుగా నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. నిజంగా మీ సెలక్షన్ చాలా బాగుంటుంది. నా సెలక్షనే చాలా చెత్తగా, దరిద్రంగా, చండాలంగా ఉంటుంది. మీరే చూస్తున్నారు కదా ఎలాంటి అత్తగారులు సెలెక్ట్ చేసుకున్నాను. నన్నెవరో అవమానించారు, నా గురించి ఏదో అనుకుంటున్నారు, ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు. ఏది నువ్వు ఆలోచించుకో. నువ్వెవరో నీకు తెలుసు. నువ్వెవరో నీకు తెలిసినప్పుడు నిన్ను గురించి ఎవడో అనుకోవడాన్ని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు. మనం ఉచ్చైశ్రవంలా బతుకుతూ ఉన్నప్పుడు ఎవడో మనం మీరు గుర్రం కాదండి గాడిద అంటే వాడి కోసం మనం ఇప్పుడు గుర్రమో గాడిదో నిరూపించుకోవాల్సిన అవసరమే లేదు. మనం ఏమిటో మనకు తెలుసు. ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. ఈ క్షణం మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇంటి ఆడది నవ్వుతూ చిలకలా ఉంటే తప్ప ఇంట్లో సంపదలు నిలబడవండి. అలాగే ఆవిడ నవ్వాలి కదా అని చెప్పేసి ఆవిడ నవ్వకుండా ఏడుస్తుంటే నవ్వమని చెప్పానా చితకొట్టేస్తారు పట్టుకుని అనుకోవడం. నవ్వేలా మగవాడు ప్రవర్తించాలి. భర్త మనశ్శాంతిగా జీవించేలా భార్య ఉండాలి. భార్య హాయిగా నవ్వుతూ ఉండేలా భర్త ప్రవర్తించాలి. అది సహజంగా జరగాలి. అంటే ఒక ఆవిడ కూర్చొని భర్త కొట్టాట, నట్టింట్లో కూర్చొని ఏడుతారు. నట్టింట్లో కూర్చొని ఏడవద్దని చెప్పానా? మరి కొట్టమని ఎవడు చెప్పాడు? తాగేసి వచ్చి కొడతావా? పైగా ఏడవడానికి ఓ ప్రేస అంటే ప్రెస్ మీట్ పెట్టి ఏడవాలా? ఈ మళ్ళీ ఏడవడం బహిరంగంగా తెలియాలి, లేకపోతే ఓ మూల గదిలో ఎవరికి కనపడకుండా ఏడవాలా? ఇవాళ అలా ఏడిచే అవకాశం కూడా లేదు. ఎవడో ఫోన్లో లాగేస్తాడు. ప్రతివాడి చేతిలో ఫోనే కదా, ఇది లాగేస్తాడు. అంచేతను అక్కడ ఏడవద్దు ఇక్కడ ఏడవద్దు అని చెప్పడం కాదు. అసలు ఏడవలసిన పరిస్థితి రాకుండా భర్త చూడాలి. ఆయన మనశ్శాంతిగా ఉండేలా ఈవిడ చూడాలి. అప్పుడే కదండి కాపురం. ఇలాంటి దంపతులను కనుక పిల్లలు చూస్తే వాళ్ళు విడిపోరండి, ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఇక్కడ మా అమ్మ ఎలా ఉంది, మా నాన్న ఎలా ఉన్నారో మేము అలాగే ఉండాలి. చిలకలా వెళ్ళిన తర్వాత పురుషుడు భార్యకు కాస్త ప్రాధాన్యం ఇస్తే తల్లి కూడా తట్టుకోవాలమ్మా. ఏమిటో ఇదివరకు నన్ను అస్తమాన కాఫీ అడిగాడు, ఇప్పుడు అడగడం మానేశాడు అనకూడదు. ఇది అహంకారం. అది మమకారం కాదు, అహంకారం. అడగడం మానేశాడు. నీకు పని తెప్పింది, భగవద్గీత చదువుకో. కాఫీ రోజు ఇచ్చాక 5 గంటలు ఇచ్చావు, ఎంతకాలం ఇస్తావు? కాఫీ అడగలేదని బాధ కాదు, మన ప్రాధాన్యం తగ్గిపోయింది. మరి పెళ్లి చేసుకున్నాడమ్మా, అవతల నుంచి వచ్చింది అమ్మాయి. అమ్మాయి కాస్త ప్రాధాన్యం ఇవ్వదా? అమ్మాయి ఉంటుందా? భయపడదా? సహజంగా నాకు ఏం లేదు, నేను ఎందుకని నాతో మాట్లాడడం లేదు, ఎవరు నేను ఎందుకు అనుకోదా? ఒక గదిలో భార్య అలాగా వెళ్ళిందంటే భార్యకి ప్రాధాన్యం ఇవ్వాలి. అసలు కొన్ని నిర్ణయాలు భార్యాభర్తలు తీసుకోవాలి, తల్లిదండ్రులు సంపాదించాల్సిన అవసరం లేదు. 30 ఏళ్ళు దాటింది అంటే సొంత నిర్ణయం తీసుకోవాలి, తల్లిదండ్రులే చెప్పాలి. ఏదైనా అడిగితే నువ్వు మీ ఆవిడ ఆలోచించుకుంటారా, నాకెందుకో ఫోన్ చేస్తున్నావు అస్తమానం అని చెప్పాలి తండ్రి గాని తల్లి. ఓ నిర్ణయం తీసుకోలేవా? నీ ఉద్యోగంలో ఉండాలా మానేయాలా, ప్రమోషన్ వదులుకోవాలా చెయ్యాలా, ట్రాన్స్ఫర్ వెళ్ళాలా మానాలా? భార్యతో ఆలోచించా, తల్లి ఎందుకు పనిలేక భార్యతో ఆలోచించు. ఎందుకంటే ఇంత కూడా వచ్చేది ఆవిడ. ఇక్కడ ఎవరి మాట, ఎక్కడ ఎవరికి ప్రాధాన్యం, అది ఆలోచిస్తే జీవితం అంతా బాగుంటుంది. ఇంటి కూడా ఏం చేసినా తప్పు పడతారు కొంతమంది అత్తగారి ఇంట్లలో. కూసుంటే కూసుందంటారు, లేచి నిలబడితే లేచి నిలబడింది అంటారు, మాట్లాడితే మాటకి మాట సమాధానం చెప్పే అంత పొగరేంది అని అంటారు, ఏం మాట్లాడకపోతే ఏం మాట్లాడతలేదు అంత యాటిట్యూడ్ ఎందుకు అంటారు, నవ్వుతేనేమో ఎంత ధైర్యం అంటారు, ఏడుస్తేనేమో ఏడుపు గొట్టు మొహంది అంటారు. ఆమె చేసే ప్రతి పనికి మీరు తప్పు పట్టుకుంటూ కూర్చుంటే ఎట్లా? ఇట్లాంటి తప్పు పట్టే ఫ్యామిలీకి కోడలుగా పోయిన ఆడపిల్లలందరికీ చెప్తున్నా, మీ అత్తగారి ఇంట్లో అందరికి ఒక హాబీస్ ఉందేమో. మీరు ఏం చేసినా సరే తప్పు పట్టే హాబీస్ వాళ్ళకేమైనా ఉందేమో, వాళ్ళకేమైనా రోగం ఉందేమో. మీ అందరికి ఒక సీక్రెట్ చెప్తా. నేను మొన్ననే ఇన్స్టాగ్రామ్ లో ఒక కొటేషన్ చదివిన, నథింగ్ ఈజ్ పవర్ఫుల్ వితౌట్ యువర్ రియాక్షన్ అని. సో ఇది మీరు అప్లై చేసుకోండి మీ లైఫ్లలో. మీ అత్తగారింట్లో మీరు ఏం చేసినా వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ కి మీరు రియాక్షన్ ఇవ్వకండి. మీకు నచ్చినట్టు మీరు ఉండండి. వాడు అరుస్తున్నారు, లొల్లి పెడుతున్నారు, నేను కూర్చుంటే కూర్చున్నా అంటున్నారు, లేస్తే లేచినా అంటున్నారు అని మీరు అస్సలు రియాక్ట్ కావద్దు. మీకు నచ్చినట్టు మీరు ఉండండి. చూసి 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 వాళ్ళే మారుతారు. కానీ గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ లోపల ఒకటి బయటకు ఒకటేనండి మన రోగాలకు కారణం. అది లోపల ఒకటి బయటకు ఒకటి. ఇది మారనంత వరకు ప్రపంచంలో ఏది మారదు. లోపల ఒకటి బయటకు ఒకటి. మీకు నిజంగా మాట్లాడాలంటే లోపల ఉన్నదే చెప్పండి. తిట్టినా పర్వాలేదు, కొట్టినా పర్వాలేదు, లోపల ఉన్నదే చెప్పండి. లోపల ఉన్నది చెప్పే ధైర్యం లేనప్పుడు లోపల కూడా ఆ దుర్మార్గం ఆలోచనలు లేకుండా చేసుకోవాలి. అంతేగాని లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడద్దండి. సమస్త రోగాలకి కారణం ఇది. లోపల మనకి భక్తి లేదు, బయటకు ఉన్నట్టు చెబుతూ ఉంటాం.
లోపలంతా అసూయ ఉంది, పైకి మాత్రం అనసూయలాగా అత్రి మహర్షిలాగా మాట్లాడుతుంది. ఆ లోపల ఉన్నది బయటికి చెప్పలేకపోవడం వల్లే రోగాలు వస్తున్నాయి. ఎందుకంటే లోపల సంఘర్షణ జరుగుతోంది. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం అంతే, అదే గుండె కొట్టేస్తుంది. ఇక్కడ గుండె నొప్పి అందుకే వస్తుంది, లేదా ఎందుకు వస్తుంది? చూడండి, ఒక వ్యక్తి మీద పెత్తనం చేస్తారేమంటే పెళ్లి అంటే పెత్తనం చేయడమా? పెళ్లి అంటే జీవిత భాగస్వామిని గుప్పెట్లో పెట్టుకోవడం కాదండి. పెళ్లి అంటే జీవిత భాగస్వామిని గుండెల్లో పెట్టుకోవడం అండి. గుండెల్లో పెట్టుకోవడం అండి. గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు ఇప్పుడు, అందుకే వీడియోలు అయిపోతున్నాయి. ఒక వ్యక్తి మీద పెత్తనం చేస్తారేమంటే పెళ్లి అంటే ఒక్కడూ తాగడండి. ఒరిజినల్ సహజంగా ఉండాలి. చూశామంటే చూపులో మరేం ఉండద్దు, మాట్లాడామంటే మాటలో మరేం ఉండద్దు, చిత్తశుద్ధి తప్ప. బాగుపడాలని మాట్లాడమంటే దానికి వెనక ముందు 100 రకాలు చేర్చద్దు. ఈ చేర్చడం పేర్చడం వల్లే తగాదాలు ఎక్కువైపోతాయి. ఒక చిన్న తగాదా ఏదో వచ్చింది అన్నదమ్ముల మధ్యలో, ఆ మాటే మాట్లాడుకోవాలి. నువ్వు అప్పుడేమన్నావు, అమావాస్య నాడు అట్టెట్టావా, పున్నమి నాడు బూరెట్టావా, ఈ మొత్తం దండకం వద్దు. ఈ ఒక్క తేడా వచ్చింది, ఆ ఒక్క తేడా సరి చేసుకోవచ్చు. పాతవన్నీ కెలికామనుకోండి, ఇది ఎప్పటికీ తెమలది. ఇది పెద్ద తేగల పాతన, తగిన కొద్దీ వస్తున్నట్టే. పాతవి కలగకూడదు ఎప్పుడు. ఆ క్షణంలో దేని గురించి గొడవ వచ్చిందో దాని గురించే చర్చించు. దానికో 2 కలిపేసి దీనికో ఇంకా ముందు కూడా ఇలాగే ఉంటామని ఊహించేస్తే ఇంకెవడో ఏం చేయలేడు. ఇక్కడ కాపరాలు వల్లే వస్తుంది. మన జీవితంలో కొంతమంది ఎలా ఉంటారంటే మనతో మాట్లాడడం మానేస్తారు, కానీ మన గురించి మాట్లాడుకోవడం మాత్రం మానలేరు. అలాంటి మనుషుల కోసం మనం బాధపడి వాళ్ళకి లేనిపోని ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. తల్లిగారింటిని పట్టుకుని ఇల్లు నాది అని వాగే ఆడపడుచులకు ఒక ముచ్చట చెప్తా. సుట్టం చూపుగా వచ్చిన దాన్ని సుట్టం లెక్కనే ఉండకుండా సుత్తి పెత్తనాలు చూపించకండి ఓ సుప్పనాథులు. గా ఇంట్లో పుట్టినంత మాత్రాన గా ఇల్లు నీదైపోతుందా? ఈ ఇల్లు నాది, నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటా, నాకు నచ్చింది చేస్తా, ఉంటే ఉండండి లేకపోతే బయటికి వెళ్ళిపోండి అని మీ అన్నా వదినలతోటి ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు వాగినవంటే దవడ వగులుతుంది. నీ అత్తగారింట్లో చక్కగా ఉండడం శాత కాకపోతే ఇంకెక్కడికైనా పోయి సావు. అంతగా ఉంది నేను అత్తగారిని కాబట్టి నాకు అన్ని తెలియాలి. మా కోడలు ఎక్కడికి వెళ్ళిందో తెలియాలి, ఏ జాకెట్ వేసుకుంటుందో తెలియాలి, ఏ చీర వేసుకుంటుందో తెలియదు, ఏ వాచ్ పెట్టుకుంటుందో తెలియాలి, లేకపోతే ఇంకా ఏ పుట్టింటికి ఏం పంపిస్తుందో తెలియాలి. ఇవన్నీ నీకు తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఇవాళ కోడలుగా నువ్వు వచ్చినప్పుడు కొత్తల్లో నీ పుట్టింటికి నీ ఏ ఆకాంక్షలు ఉన్నాయో ఇవాళ నీ కోడలికి అవే ఉన్నాయి. యూ షుడ్ అండర్స్టాండ్ దాట్. ఓకే, అలాగే కొడుకు విషయంలో కూడా వచ్చేసి అరే జాగ్రత్త రే, ఒక్కసారి పెళ్ళానికి లొంగిపోయావు ఇక అదంతేరా, నిన్ను అట్ట చేసేస్తుందిరా, నిన్నెట చేసేస్తుందిరా, అదిరా ఇదిరా, ఒకటే భయం. ఎందుకంటే వీళ్ళు అది చేస్తారు కాబట్టి, మొగుళ్ళని అది చేసేస్తారు కదా అమ్మల దగ్గర నుంచి లాగేసుకొని. అందుకని జోరీగలాగా కొడుకులను పిలిచి వాళ్ళని ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు ఎందుకు పనికి రాకుండా తయారు చేసి వాళ్ళకి కాపురాలు సరిగ్గా చేసుకొనియరు. వీళ్ళు సంతోషంగా ఉంటారు, వాళ్ళు సంతోషంగా ఉండనివ్వరు. ఎన్ని కాపురాలు నాగరాజు గారు, అనవసరమైనటువంటి జోక్యం అన్నమాట వీళ్ళ దాంట్లో. మా కోడలు ఎక్కడికి వెళ్ళింది, కూతురు చెప్పినట్టు అల్లుడు వినాలి, కోడలు మాత్రం కొడుకు చెప్పినట్టు వినాలి. నమశివాయ. మొత్తం ప్రపంచం అంతా ఇక్కడే ఉందండి. కూతురు మాట అల్లుడు వినాలి, కొడుకు మాట కోడలు వినాలి. అంటే మనవాళ్లే పెత్తనం చెయ్యాలి. మా కోళ్ళండి అదో రకమండి, మా అబ్బాయి చెప్పినట్టుగా అదో ఇక్కడ ఆడదే అంటుంది ఈ మాట. మళ్ళీ మా అల్లుడండి బంగారు తండ్రి అండి, మా అమ్మాయి ఎలా చెప్తే అలాగే. అబ్బా, ఉపనిషద్ భాష్యమైనా అర్థమవుతుంది, పతంజలి భాష్యమైనా అర్థమవుతుంది, కానీ ఈ వాక్యానికి అర్థం తెలియదు. ఒక్క అత్తామామలకి చాలా మంది అమ్మలు అత్తగారులు అయ్యాక ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా? కొడుకంటే కూతురు కంటే కూడా కొడుకంటే పెళ్ళయ్యే వరకు చాలా ఇష్టం, కొడుకంటే బాగా ఇష్టం. కూతురు మీద ఓ మాదిరిగానే ఉంటది తల్లికి పెళ్ళయ్యే వరకు. కానీ వన్స్ పెళ్ళయిన తర్వాత కొడుకు మీద ఎంత ప్రేమ ఉందో కూతురు మీదకి వెళ్ళిపోద్ది. ఏదో గొప్పలకు పోవాలి, బోళంత పెట్టేయాలి, నా కూతురికి ఎంత పెట్టినా చాలదు అన్నట్టు ఉంటారు. ఆడబిడ్డకు పెట్టండి అమ్మ, తప్పులేదు. కానీ కొడుకును ముంచేసి కూతురుని తేల్చాలని మాత్రం ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే ఆడపిల్ల ఇంకొక ఇంటికి వెళ్ళింది, మీరు మంచి సంబంధమే చూసి చేశారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, బాగున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోండి, కాదని నేను అన్నాను. ఆడబిడ్డకి పెట్టాల్సిన పండగలకి పబ్బాలకి పెట్టండి, నేను దానికైతే నేను అందంగా ఏకీభవిస్తా, పెట్టండి, తప్పులేదు. కానీ కొడుకుని ఆరిపేసి కూతురుని లేపాలని మాత్రం ఎప్పుడు అనుకోకండి. కొడుక్కి పెళ్ళి అవుతుంది, ఆడికి పిల్లలు ఉంటారు, వాళ్ళ సంసారం కూడా బాగుండాలిగా. కొడుకుని అప్పులు పోలు చేసేసి కూతురు పెడతామంటే నాకు అర్థంగా అడుగుతున్నా నేను. కొడుకు ఇక్కడ నాశనం అయిపోయినా పర్వాలా, మరి కొడుకంటే నీకు ప్రాణంగా, పెళ్ళయిన తర్వాత వేరే మొగుడు అయ్యిందని చెప్పి కక్షాన కోడల మీద ఎందుకు కోపం పెంచుకోవడం?
నీ కొడుకే కదా నీకు దూరం, అలా నీ కొడుకు నీకు కావాలనుకున్నప్పుడు పెళ్లి పెటాకులు చేయకూడదు. మళ్ళీ పెళ్లి అయిన తర్వాత ఆడ పిల్లలు పుట్టినప్పుడు ఆడ వ్యత్యాసంగా చూడకూడదు, కూతురు పిల్లల్ని నెత్తి మీద పెట్టుకోకూడదు. ఇద్దరు రెండు కళ్ళు, నీకు కూతురు నీ కొడుకుని కూడా సమానంగా చూసుకోవాలి. నువ్వు ఏది పెట్టినా అటు ఇటు కూడా సమానంగా పెడితే నీ కొడుకు బాగుంటుంది, నీ కూతురు బాగుంటది. ఇద్దరు రెండు కళ్ళు అనుకోవాలి. అలా కాకుండా కూతురుని ఎత్తిమే పెట్టుకుని కొడుకుని కాళ్ళతో తంతే ఎలాగమ్మా? అది ఎంతవరకు పద్ధతి, ఎంతవరకు కరెక్ట్? నీ కొడుకుని, నీ కోడల్ని, నీ పిల్లల్ని, నీ మనవరాలని చక్కగా చూసుకోవాలి. అది మానేస్తారు, కూతుర్ని ఎత్తిమే పెట్టుకుంటారు. కూతురు మొగుడుకి వేదవాక్కు, కొడుకు కొడుకు అల్లుడు మాట వేదవాక్కు. తూచ తప్పరేగా. వాళ్ళ పిల్లలు అపురూపంగా పుట్టారు, మరి మా పిల్లలు సంకనాకి పోవాలా? ఎక్కడ న్యాయం ఇది? అసలు పద్ధతిగా ఉంది ఇదేమన్నా? నేను ప్రతి ఒక్క అత్తామామలకి చెప్తున్నాను, ఆలోచించండి. ఈ మధ్యకాలం నేను చాలా వింటున్నాను, ఈ మధ్య అంటే చాలా రోజుల నుంచి. మా అత్తగారు అస్సలు నన్ను టార్చర్ చేస్తారండి, అసలు నా మాటే పట్టించుకోరు, మానికి ఎక్కేస్తారు, అత్తగారు ఆడపడుచు కలిసి టార్చర్ చేస్తున్నారు, ఇంకా పాతకాలంలో లాగానే ఉన్నారు. ఇలా చాలామంది ఆడవాళ్ళు కంప్లైంట్ చేస్తుంటారు. ఆలోచించండి, ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి ఇండివిజువాలిటీ బాగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ అమ్మాయిల్ని బీటెక్, ఎంటెక్, వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ మెచ్యూర్డ్గా పెంచుతున్నారు. ఇండివిజువాలిటీ బాగా ఎక్కువైపోయింది. దానివల్ల వాళ్ళ సంపాదన, వాళ్ళు బాగా చదువుకొని ఉండడము, వాళ్ళ అభిప్రాయాలను కూడా ఎదుటి వ్యక్తి గౌరవించ అత్తగారులు అయ్యాక ప్రవర్తన. చాలా మంది అమ్మాయిలు అత్తగారింటి పైన పడి ఏడుస్తూ ఉంటారు. ఈ వీడియో వాళ్ళ కోసమే. ఇంట్లో అతి సుకుమారంగా పెరిగింటే మీకు గొడ్డు చాకరీ చేసే సామర్థ్యాన్ని ఎవరు కలిగించారనుకుంటున్నారు? మీకు చిన్న గొడవ జరిగితేనే బిత్తరపోయి తలపెంకాలు అనుకునే మీకు అందరి ముందర నిలబడి మీకు మీరు మాట్లాడేంత ధైర్యాన్ని ఎవరిచ్చారనుకుంటున్నారు? ఎవరన్నా చిన్న మాట అంటే కళ్ళలోంచి బడబడా నీళ్లు కారిపోయే మీకు కళ్ళల్లో నీళ్ళంతా ఇంకిపోయేది. మీకు మీరు ధైర్యంగా నిలబడి మీకోసం మీరు పోరాడేది ఎవరు నేర్పించారనుకుంటున్నారు? అమ్మాయిలు మీరందరూ గుర్తుపెట్టుకోండి, పెళ్లికి ముందు మీరు జస్ట్ హ్యూమన్స్, పెళ్ళైన తర్వాత మీ అత్తగారింటోళ్ళే మిమ్మల్ని బెటర్ హ్యూమన్స్ గా చేశారు. అంతేకాని ఊరికే వాళ్ళ మీద నోరేసుకుని పడిపోతుంది. అర్థమైందా? అసలు అత్తగారింట్లో వాళ్ళందరికీ ఇలా ఎందుకు అనిపిస్తుందో నాకు అర్థం కాదు. పెళ్లికి ముందు మన అమ్మ వాళ్ళు మనకి ఏ పనులు నేర్పించలేదు అని. అసలు ప్రాబ్లం ఏంటో తెలుసా? పుట్టింట్లో నేర్చుకున్న పనులు వంటలు ఇక్కడ చేస్తే వీళ్ళకి నచ్చవు. పోనీ వాళ్ళు నేర్పినట్టే చేస్తే వాళ్ళే భరించలేరు. పొద్దున్న మా హస్బెండ్ అంటున్నారు, నువ్వు పెళ్ళైన కొత్తలో అసలు ఇలా లేవు, చాలా అమాయకురాల్లో ఉండేది అవి అని. నిజమే, నేను రావడం అమాయకురాల్లోనే వచ్చాను. కానీ ఇన్నేళ్ళు ఇంతమంది తెలివైన వాళ్ళ మధ్యలో బ్రతికినందుకు ఎంతో కొంత తెలివితేటలైతే వస్తాయి కదా. జీవితాంతం గోలు గిల్లుకుంటూ నేల చూపులు చూసుకుంటూ వాళ్ళు తిడుతుంటే ఏడ్చుకుంటూ ఉండలేం కదా. ఆ మాత్రం తెలివితేటలైతే చూపించాల్సి వస్తుంది. మరి ఏమంటారు? బిర్యానీ అండ్ మై బ్లడ్ షుగర్. పని లేకుండా పొద్దుకూకుల పక్కన వాళ్ళ మీద పడి ఏడుస్తారేట్రా మీ మొహాలు మండ. ఈ చుట్టాలకి చట్టాలుండవా? ఈ పని లేకుండా పక్కన వాళ్ళ మీద పడిపోయి ఏడ్చే వాళ్ళకి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏడవవా? చట్టాలు పెట్టాలి. అనవసరంగా కామెంట్స్ చేస్తే 10,000 రూపాయల ఫైన్. వాళ్ళ పిల్లల గురించి తెగ గొప్పలు చెప్పేస్తూ ఉంటారు. సంస్కారం ఏంటంటే మనం చెప్పము, వాళ్ళు పొద్దుగూకుల పక్కన వాళ్ళ పిల్లల మీద పడి ఏడుస్తూ ఉంటారు. అంతే తేడా, అంతకుమించి ఇంకే. 10 పెళ్లిళ్ళకి వెళ్తాం, 10 నెక్లెస్లు ఉండవు కదా. ఇప్పటి బంగారం రేట్లో ఉన్నాయని చెప్తే ఫస్ట్ నీ ప్రాణం మీదకే ఒకటో రెండో రిపీట్ చేస్తాం నగలు. అయ్యో మళ్ళీ ఏం కొత్తవి కొనుక్కోలేదా? నేను మొన్ననే కొనుక్కున్నా. నీ దగ్గర ఉందేమో అంత సంపాదన, మా దగ్గర లేదు. అయితే ఏంటి ఇప్పుడు? అది చూడు, వాడు చూడు, అసలు బట్టలేదు. ఎందుకు చూస్తున్నావు నువ్వు? ఎందుకు చూస్తున్నావు? ఇన్ని యాంగిల్స్ ఉండగా అదే యాంగిల్లో ఎందుకు చూస్తున్నావు నువ్వు? సంపాదన, బట్టలు, కారు, స్టేటస్లు, అప్గ్రేడ్ అయిపోయే ఈ ఫోన్లు, ఇవి డిఫైన్ చేస్తాయా ఒక పర్సన్ క్యారెక్టర్ని? చక్కటి నవ్వు, మంచి మాట, ఎదుటివాడిని ఏమీ అనకపోవడం, ఇది డిఫైన్ చేయదా అండి ఒక పర్సన్ క్యారెక్టర్? నాకు అర్థం కాదు. నోర్లు మూసుకోకపోతే నోర్లు కుట్టేస్తాం లాంటి బ్రూటల్ చట్టాలు వస్తే తప్పితే ఎటువంటి మార్పు ఉండదు. మనకున్న దౌర్భాగ్యం ఏమంటే అల్లుళ్ళందరూ బెల్లంగా, కోడళ్ళందరూ అల్లంగా కనిపిస్తూ ఉంటారు. అల్లుడు ఇంటికి వచ్చాడు అనుకోండి, వాళ్ళ రొటీనే మారిపోతుంది. ఆయనకు నచ్చినట్లు చేస్తారు, ఆయనకు నచ్చినట్లు వండుతారు, ఆయనకు నచ్చినట్లే ఆ హోల్ డే అంతా సాగుతుంది. అదే కోడలు అత్తగారింటికి వెళ్ళింది అనుకోండి, వాళ్ళ రొటీన్కి వీళ్ళే అడాప్ట్ అవ్వాలి అని కూడా వాళ్లే కోరుకుంటారు. పెళ్ళయ్యాక ఆడపిల్లలకి అత్తగారింట్లోనూ వాళ్ళకి నచ్చినట్లు ఉండలేరు. పోనీ అమ్మగారింటికి పోతే అక్కడ అల్లుడు కోసం అల్లుడికి నచ్చినట్లే ఉంటారు కాబట్టి అక్కడ ఉండలేరు. అదే మగవాళ్ళకు మాత్రము వాళ్ళ అమ్మగారింట్లోనూ రాజే, అత్తగారింట్లోనూ రాజే. ఏమంటారు? ప్రైస్ కి ఫుల్ వర్క్ బ్లౌజ్. కోడలేమన్నా అన్నదనుకోండి, పెద్దలంటే గౌరవం లేదు, నోటు దూల బాగా అంటారు. అదే బిడ్డ అన్నదనుకోండి, మనసు చాలా మంచిది, మనసులో ఏం పెట్టుకోదు,
ఏదున్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంది అని అంటారు. మనుషుల నుంచి ఎప్పుడు దూరంగా ఉండండి. మొదటిది గారు ఓన్లీ వంశం కోసమేనా మనం ఒక అమ్మాయిని మీ ఇంటికి తీసుకొచ్చుకునేది? మీ ఇంటికి వచ్చిన ఆడపిల్ల ఆనందంగా ఉండాలి కానీ ఏడుస్తూ ఉంటది ఏ శుభదాయకం? ఏమీ శుభదాయకం కాదు. నీకు మాత్రం ఏం సంతోషం? పైగా ఒక్కొక్కళ్ళు ఏంటంటే కొడుకుల్నే సమర్థించే తల్లులు. వాడు ఏం చేసినా, వాడు తాగేస్తున్నాడు అనుకో, తాగితే తాగేట్లే, నువ్వు కిందకు వచ్చి ఉండు, నువ్వు విడిగా ఉండు, పోని వాడితో ఉండబోక అనేవాళ్ళు. కొడితే కొట్టాడులే, తాగినప్పుడే కొట్టాడు, తాకపోతే కొట్టాడు, బాగా చూసుకుంటాడు కదా అనేవాళ్ళు. వాడు తాగినప్పుడు వాడికి ఎదురుకుండా నువ్వు వెళ్ళబోక, వాడితో పోట్లాడితే నువ్వు కిందకు వచ్చేసే, నువ్వు పక్క వచ్చేసే, నువ్వు వెనక్కి వచ్చేసే, నువ్వు దాక్కో సమర్థిస్తారు. కొడుకుని సమర్థించేవాళ్ళు. వీళ్ళింట్లో ఏ సిచ్యువేషన్, ఏ పండగ వచ్చినా మీ పుట్టింటి వాళ్ళు పెట్టాల్సిన అడిగి పట్టుకురా అని, అది ఆస్తి, పుట్టింటి ఆస్తి పట్టుకురా, లేదా తమకు ఇంకా డబ్బులు కావాలి. పెళ్లి చేసుకునేటప్పుడే అవన్నీ ఆలోచించుకుని చేసుకోవాలి. మొదటిది అసలు వరకట్నం దురాచారం, పైగా చట్టరీత్యా నేరం. ఎన్ని వరకట్నపు చావులైనా, ఎన్ని అత్తగారుల హెరాస్మెంట్ వల్ల కోడళ్ళు చచ్చిపోయి అత్తలు జైళ్ల పాలవుతున్నా ఈ డామినేషన్ మనస్తత్వము, ఈ వేషాలు మానరు. మనం ఒక అమ్మాయిని మీ జాగ్రత్త, దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచు. దాని మాట అసలు వినటానికే వీల్లేదు. మేము ఇలాగే ఉంటాం, మేము మారం, మేము ఇంతే, ఇలాంటివన్నీ నూరిపోసి నూరిపోసి నూరిపోసి. ఏ కోడలు నీ ఇంటి దీపం పెట్టడానికి వచ్చినటువంటి ఇల్లాలు కాదా? నువ్వు ఆ ఇంట్లో నీ పెత్తనం ఎలా చలాయించుకోవాలని నువ్వు మొదట్లో నీ భర్తను కొంగును కట్టుకొని వచ్చినప్పుడు ఆ విధంగా చేసి నీ అత్తామామల నుంచి నీ భర్తని వేరు చేసుకున్నావు, నీ కుటుంబాన్ని వేరు చేసుకున్నావు, నీకంటూ ఒక కుటుంబం పెట్టేసేసుకున్నావు. అంతవరకు నువ్వు బాగున్నావు. తర్వాత కూడా నువ్వే బాగుండాలంటే ఎట్లా కుదురుతుందమ్మా? ఇక్కడ నువ్వు కన్నా నీ కొడుకు జీవితాన్ని నాశనం చేస్తున్నావు. సరే, నువ్వు కన్నా కొడుకు జీవితం నువ్వు ఎట్టన్నా బ్రష్ పట్టించుకో, కానీ ఇంకొక ఆడపిల్ల, తల్లిదండ్రుల కన్నా ఇంకొక అమ్మ కన్నా ఆడపిల్లని నువ్వు నీ ఇంటికి తీసుకొచ్చి జోరీగలాగా గుయ్యో 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 గుయ్యో. కొంతమంది నాతో చెప్పి చాలా బాధపడతారు. ఏమండి, వాళ్ళ అమ్మ ఫోన్ చేసిందంటే చాలండి, ఇంకా చూడండి అసలు ఏం చెప్తుందో ఆవిడ అర్థం కాదండి, సడన్ గా చేంజ్ అయిపోతారండి. ఆ సడన్ గా చేంజ్ అయిపోయి తర్వాత మమ్మల్ని ఒక శత్రువుని చూసినట్టు చూస్తారండి, మేమంటే పరాయి వాళ్ళుగా చూస్తారండి. అంటే దాన్ని సంసారం అంటారా, వ్యభిచారం అంటారా? అన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే. వేరే వాళ్ళని తక్కువ చేస్తే నీది పైకి అవుతుంది అని అనుకోవడం, నీ ఇమేజ్ కానీ అనుకోవడంలో ఉన్న మూర్ఖత్వం మాత్రం ఇంకొకటి లేదు. వాళ్ళు అనుకుంటారు మేము ఉత్తములము అనుకుంటారు, కానీ నా ఉద్దేశంలో వాళ్ళు అధములు. ఉత్తములు ఎప్పుడూ ప్రతి ఆపోజిట్ పర్సన్ని రెస్పెక్ట్ అండ్ ఎంపతితో చూస్తూ, నీకు అవసరం ఉండి నీకు చెయ్యాలనిపిస్తే అప్రిషియేట్ చెయ్యి, కానీ నువ్వు వేరే వాళ్ళని తగ్గించి నువ్వు వెతుకుతానే చీప్ ట్రిక్, ఆ టాక్టిక్స్ పనిచేస్తాయి అనుకోవడం ఒక బుద్ధి తక్కువతనం అని మాత్రం చెప్తాను నేను. ఎందుకంటే నువ్వు అలా చేస్తున్నప్పుడు, ఒక మనిషిని నువ్వు ఇలా అని చెప్తున్నప్పుడు, నీవున్న సరౌండింగ్స్లో నీ వాల్యూ ఏముంటుందంటే నువ్వు తట్టుకోలేకుండా మాట్లాడుతున్నావు అనేది నీ మాటల్లోనే ఈజీగా తెలిసిపోవడం జరుగుతుంది. అయితే వీళ్ళు ఎందుకు చేస్తారు అనడానికి నేను ఆల్రెడీ చెప్పాను. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ జెలసీ ఫ్యాక్టర్ అనుకోనివ్వండి, లేకపోతే వీళ్ళని ఎవరు అటెన్షన్ ఇవ్వకపోవడం కానివ్వండి లైఫ్లో, అంటే వీళ్ళకంటూ ఒక ఇండివిజువాలిటీ లేకపోవడం కానివ్వండి. కోడలతోటి ఏమైనా ప్రాబ్లం ఉంటే కోడలతోనే డీల్ చేసుకోవాలి. అట్లా కాకుండా నా కోడలికి ఇట్లా చేసింది, అట్లా చేసింది, ఇట్లుంది అట్లుంది అని మైకేసుకొని ఊరు మొత్తం ఎందుకు తిరుగుతావు నువ్వు? నీ ఇంట్లో ఏమేమి జరుగుతున్నాయో నీ చుట్టాలకు తెలవడం అవసరమా? నీ ఇంటి చుట్టుపక్కల తెలవడం అవసరమా? నీ ఇంట్లో ఏమేమి జరుగుతున్నాయో? ఇట్లాంటి సుప్పనాటి అత్తలకు ఒక క్వశ్చన్ వేస్తున్నా, మీకేమైనా మెంటల్ ఉందా? పిచ్చోలేమో మీరు. ఒకసారి మెంటల్ హాస్పిటల్కి పోయి చూయించుకోండి. డాక్టర్ మీకు చెక్ చేసి మీకు మెంటల్ ఉందన్న విషయం చెప్తాడు, కొన్ని మెడిసిన్స్ రాసిస్తాడు. ఆ గోల్ వేసుకుంటే తగ్గిపోతుంది ఆ పిచ్చి. అట్లా కాకుండా ఇంట్లో మనుషులను ఎందుకు సతాయిస్తారు? ఆమెతో ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పాలి, ఇట్లా కాదు బెట్ట, ఇక్కడ పద్ధతి వేరు, మీ ఇంట్లో పద్ధతి వేరే ఉండనేమో, ఇట్లా చేయాలని చెప్పాలి. ఎందుకంటే ఆమె బయట నుంచి వచ్చింది. మీ ఇంట్లో పద్ధతులు ఎట్లా పాడని ఎవరికి తెలుసు? నువ్వు చెప్తున్నా కదా తెలిసేది. చెప్పకుండా తిష్టేస్తావు, సోఫా మీద కూర్చొని ఒరులుతా ఉంటావు అట్లా. ఇంకో విషయము, కోడలతో ఏమైనా ప్రాబ్లం ఉంటే కోడలికి చెప్పుకోరు, ఊరు మొత్తం ఒరులుతారు. అండ్ వాళ్ళ అమ్మ నాన్న మధ్యలోకి తీసుకొస్తారు. నీ అమ్మ నాన్న ఇదే నేర్పించిర్రా అని. మధ్యలో వాళ్ళ అమ్మ నాన్న ఎందుకు వచ్చే? నీ అమ్మ నాన్నకి ఇదే నేర్పించిర్రా కోడల గురించి ఊరు మొత్తము నెగిటివ్ గా చెప్పమని? నీ అమ్మ నాన్న నిన్ను చక్కగా పెంచుంటే నువ్వు బాగానే ఉంటుంటివి, నీ కోడలికి ఇంతగానో టార్చర్ పెట్టకపోతుంటివేమో.
కోడలతో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆమెకు చెప్పుకో. అండ్ నువ్వు చెప్పే దాంట్లో అర్థం ఉంటేనే నీ మాట వింటది. పనికి మాలిన విషయాలు చెప్తే ఆమె నీ మాట వినదు. కోసం హెయిర్ డైస్ పుట్టిన నుండి ఏ అమ్మాయి కూడా ఎదురు సమాధానం చెప్పడం, గయ్యాలతనం చేయడం ఇలాంటివి పుట్టిన నుండి నేర్చుకుని రాదండి. చిలకలాంటి అమ్మాయి సిగ్గుతో తలంచుకుని చిరునవ్వుతో అత్తోరింట్లో అడుగు పెడుతుంది. ఆ చిలక పలుకులు మాట్లాడే అమ్మాయిని చిరుబురు మాటలతో చిరాకు పెట్టించి చిన్న చూపు చూస్తూ ఆమెని చివరికి గయ్యాలుగా మార్చేది మాత్రం అత్తారింటి వాళ్ళేనండి. నూనె బాగా పుట్టింటి సైడ్ రిలేటివ్స్ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే మాత్రం ఎగేసుకుంటూ పోతావు. అదే అత్తగారింటి సైడ్ రిలేటివ్స్ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే మాత్రం రానికి మంచిగా పదని చెప్పేసి మస్తు మంది కోడళ్ళని సతాయిస్తారు కదా. ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ఆన్ దిస్ కోడళ్ళు ఒక ముచ్చట చెప్తా. బరాబర్ ఇక్కడ సైడ్ ఫంక్షన్లకే పోతాం మేము, ఇక్కడ సైడ్ ఫంక్షన్లకి పోము. ఎందుకంటే మా పుట్టింటి సైడ్ రిలేటివ్స్ మాతోటి మంచిగా ఉంటారు, మాతో మంచిగా మాట్లాడతారు, మాకు విలువిస్తారు, మాకు ఒక్క పని కూడా చెప్పరు. అక్కడ ఉన్నంతసేపు మేము మమ్మల్ని హ్యాపీగా చూసుకుంటారు. ఏదైనా స్ట్రెస్ ఉంటే మా పుట్టింటి సైడ్ రిలేటివ్స్ వాళ్ళతోటి టైం స్పెండ్ చేస్తే ఉన్న స్ట్రెస్ మొత్తం ఫ్లాష్ అవుట్ అయిపోతుంది. అందుకే ఇక్కడ సైడ్ ఫంక్షన్లకు పోవడానికి మేము ప్రిఫరెన్స్ చూపిస్తాం. కానీ అత్తగారింటి సైడ్ రిలేటివ్స్ ఇంట్లో ఫంక్షన్లకు పోతే ఓడి అమ్మ లేని స్ట్రెస్ మొత్తం వచ్చి పడుతుంది. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ జడ్జిమెంటల్. అక్కడ వాల్యూ లేదు కోడళ్ళంటే. ఎందుకంటే అత్త ఆల్రెడీ కోడళ్ళ మీద నెగిటివ్ అవి ఇవి చెప్పి నూరి చట్నీ పెట్టి అక్కడ వడ్డించింది కాబట్టి కోడళ్ళంటే విలువ లేదు. కోడళ్ళంటే విలువ లేకపోయినా సరే కోడలైన పాపానికి ప్రతి పనికి మళ్ళీ పని చేయాలి. అక్కడ ఆ చుట్టం ఎవడో తెలియదు.